హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్స్ అఫీషియల్. రివ్యూస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫుల్ సాంగ్స్ అనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్లో చూడండి. వీడియో రెండు వారు అర్థమవుతుంది. మీరు కూడా ఎడిట్ చేసుకున్న డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను. ఇంపోర్ట్ వేసుకున్న నోటిఫికేషన్ ఓపెన్ చేయండి. లాస్ట్ ఇంటర్ఫేస్ ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ వేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ ఇలా స్టార్టింగ్లో ఒకటి క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. నేను డిస్క్రిప్షన్లో 2 ఫాంట్స్ దగ్గర ఇచ్చాను. డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇంకా టెక్స్ట్ క్లిక్ చేయండి. ఎడిట్ టెక్స్ట్ క్లిక్ చేయండి. ఫాంట్ సింబల్ క్లిక్ చేయండి. వ్యూ ఆల్ ఫాంట్స్ క్లిక్ చేయండి. 3 డాట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ ఇక్కడ స్టార్టింగ్లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి యాడ్ అయిపోతుంది. ఇక్కడ కలర్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి. ఏదైనా ఇలా యాడ్ చేసుకొని అన్ని టెక్స్టైల్స్ ఫాంట్ యాడ్ చేసుకోండి. ఫాంట్ యాడ్ చేసుకుంటే ఫోటో యానిమేషన్ ఇలా ఉంటుంది. ఇప్పుడు ఫోటో లైన్ క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి కాపీ లేయర్ వేసుకొని ఫోటో లైన్ డిలీట్ చేయండి. ఇక్కడ బీట్ మార్క్ వరకు వచ్చేసి స్టార్టింగ్లో ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఇందులోకి వెళ్ళి ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ యాడ్ చేసుకొని బీట్ మార్క్ రైట్ సైడ్ ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేసి ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి టోటల్ లిరిక్స్ బ్యాక్ సైడ్ డ్రాగ్ చేయండి. నెక్స్ట్ వాళ్ళు ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియోలోకి వెళ్ళేసి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఏదైనా 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ యాడ్ చేసుకొని ఇక్కడ బీట్ మార్క్ రైట్ సైడ్ ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి. ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి టోటల్ ఇలా కిందకి డ్రాగ్ చేయండి. సేమ్ మళ్ళీ ప్లస్ ఆన్ చేసి మళ్ళీ వెళ్ళి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఏదైనా ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ యాడ్ చేసుకొని ఇక్కడ బీట్ మార్క్ రైట్ సైడ్ ఎక్స్ట్రా పార్ట్ చేసి ఇక్కడ ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి టోటల్ ఇలా కిందకి డ్రాగ్ చేయండి. సేమ్ మళ్ళీ ప్లస్ ఆన్ చేసి మళ్ళీ వెళ్ళి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఏదైనా 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ యాడ్ చేసుకొని బీట్ మార్క్ రైట్ సైడ్ ఎక్స్ట్రా పార్ట్ చేసి ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి టోటల్ ఇలా కిందకి డ్రాగ్ చేయండి. సేమ్ మళ్ళీ ప్లస్ ఆన్ చేసి మళ్ళీ వెళ్ళి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఏదైనా 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ యాడ్ చేసుకొని బీట్ మార్క్ రైట్ సైడ్ ఎక్స్ట్రా పార్ట్ చేయండి. ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి టోటల్ ఇలా కిందకి డ్రాగ్ చేయండి. సేమ్ మళ్ళీ ప్లస్ ఆన్ చేసి మళ్ళీ వెళ్ళి ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ యాడ్ చేసుకొని బీట్ మార్క్ రైట్ సైడ్ ఎక్స్ట్రా పార్ట్ చేసి ఫోటోని ఇలా కిందకి డ్రాగ్ చేసుకోండి. సేమ్ ఇలా అన్ని ఫోటోలు యాడ్ చేసుకొని మీరు ఫుల్ స్క్రీన్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ చేయండి. ఇక్కడ ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి టోటల్ ఇలా కిందకి డ్రాగ్ చేయండి. సేమ్ మళ్ళీ ప్లస్ ఆన్ చేసి మళ్ళీ వెళ్ళి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ యాడ్ చేసుకొని బీట్ మార్క్ రైట్ సైడ్ ఎక్స్ట్రా పార్ట్ చేసి ఫోటోని ఇలా కిందకి డ్రాగ్ చేయండి. ఇంకా ఫోటో లింక్ చేసి మిడిల్లో అడ్జస్ట్మెంట్ చేసుకొని ఫ్రేమ్ చేసినట్టు మీరు యాడ్ చేసుకున్న ఫోటోలు వస్తున్నాయి కదా, ఇక్కడ ఫోటో లెట్స్ సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకున్న ఫోటో లెట్స్ లాంగ్ ప్రెస్ చేసి ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లస్ సైన్ క్లిక్ చేయండి. పేస్ట్ లాగా క్లిక్ చేయండి. కలర్ వచ్చేసి ట్యాంగ్ వచ్చేసి పేస్ట్ చేయండి. నెక్స్ట్ చేసిన తర్వాత ఇలా వస్తుంది ఎఫెక్ట్. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇక్కడ ఎఫెక్ట్స్ ఇలా ఓపెనింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ 2 లేయర్స్ లాంగ్ ప్రెస్ చేసుకొని 2 లేయర్స్ని లాంగ్ ప్రెస్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని ప్లస్ సైన్ క్లిక్ చేసి కాపీ లేయర్ వేసుకోండి. ఇక్కడ బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసి ప్లస్ సైన్ చేసి పేస్ట్ లేయర్ వేసేయండి. సేమ్ ఇలా అన్ని బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసి ప్లస్ సైన్ చేసి పేస్ట్ లేయర్ వేసేయండి. ఇక్కడ అన్ని ఫోటోలు స్టార్టింగ్లోకి వచ్చేసి ఇక్కడ ప్లస్ సైన్ క్లిక్ చేసి పేస్ట్ లేయర్ వేసేయండి. ఎలా వస్తుంది ఓపెనింగ్ లెక్క. సేమ్ మళ్ళీ ఇక్కడ బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసి ప్లస్ సైన్ చేసి పేస్ట్ లేయర్ వేయండి. ఇలా వస్తుంది ఓపెనింగ్ లాగా. సేమ్ అన్ని స్టార్టింగ్ ఫోటో లేయర్ బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసి పేస్ట్ లేయర్ వేసేయండి. ఇక్కడ కూడా ప్లస్ సైన్ చేసి పేస్ట్ లేయర్ వేసేయండి. ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ ఉంది. ఇక్కడ ఏం చేస్తారంటే లేయర్ క్లిక్ చేసి టైం క్లిక్ చేసి రైట్ సైడ్ యారో క్లిక్ చేయండి. సేమ్ ఇలానే 2 ఫోటో ఇలా యాడ్ చేసుకొని సేమ్ మళ్ళీ ఇక్కడ స్టార్టింగ్ బీట్ మార్క్ వరకు వచ్చేసి ఇక్కడ ప్లస్ సైన్ క్లిక్ చేసి పేస్ట్ లేయర్ వేసేయండి. ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్స్ ఉన్నాయి కదా, నేను క్లిక్ చేసి టైమింగ్ క్లిక్ చేసి రైట్ సైడ్ యారో క్లిక్ చేయండి. సేమ్ ఇలా యాడ్ చేసుకోండి. ఇలా వస్తుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ యారో మార్క్ ఉంది, మీకు నచ్చిన ఫోటోలు ఎక్స్పోర్ట్ చేసుకోండి.